మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత్ గారు రాజశేఖర్ గారి ఛానల్. వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఇంకెప్పుడు చేయను, ఒక్కసారి చేస్తాను అంతే. 2-3 సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా అని. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టర్ అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజల్ గారి పిక్చర్లో యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ. అండ్ జీవిత్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్ట్రెస్గా ఆవిడికి డెఫినెట్ ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం ఒక గౌరవం ఇవ్వలేదు. అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేసాం. నాకు ఈ మేల్ చావునిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావటం అనేది నాకు ఫస్ట్ నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నీతో పాటు జీవిత గారిని నువ్వు సెక్రటరీగా చేయటం అనేది ఎందుకంటే దిస్ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయనకున్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయటం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఈ టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు, మేమే ఉంటాం అనే కాన్సెప్ట్ అయితే నాకు నచ్చదు. అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు తెలీదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే, నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నిన్న చెప్పిన తెలియదు, బ్యాంకులో చేస్తున్నాడు ఆయన, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసరు. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉండటం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనోడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు, గౌతమ్ రాజు తెలుసు నాకు, ఇది కాదు శివబాలాజీ యంగ్ మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇది నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత్ గారు రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అబ్జెక్ట్ చేయాలి, లేదంటే అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ మీ ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఇది ఒక్కటే నా పర్సనల్ రిక్వెస్ట్. లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అది కూడా పెట్టండి డెఫినెట్గా. అయితే తగ్గిస్తే ఎంతో కొంత ఒక 10%, 15%, వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా ఎందుకు ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచుతారు అసలు? ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి ఉండాలి. కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది తగ్గించాలని. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నది వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్, నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% అని తగ్గిందని ఎగ్జాంపుల్కి. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్, ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరన్నీ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. అదే ఆయన ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు.
నౌ ఈ షుడ్ బి గివెన్ an ఆఫర్, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ ఎవరున్నారో శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, మనుషులే కాదు వ్యక్తులే కాదు మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అంతకు ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైనంత వరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ కాకూడదు నరేష్. ఇది మీరు ఉండండి, అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. వాళ్ళు మీరు వచ్చారు, ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బీ గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతనంతవరకు అందరికీ చెప్తాను. ఐ థింక్ నా సపోర్ట్ మీకు ఉంటుంది, బట్ ఎంతవరకు మీకు హెల్ప్ అవుద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయడం కాదు, మాకు